నేను ఇదిగో ఆటో డ్రైవర్నే. సొంత ఆటో కాదమ్మా, సొంత ఆటో మా అమ్మగారు చనిపోయినప్పుడు అమ్ముకున్నాను. ప్రజెంట్ ఇది అద్దె ఆటో నేను. అయితే ఇక అద్దె ఆటో మీద కొంచెం నడుపుకుంటున్నా ఇక అంతే. చంద్రబాబు నాయుడు గారు కాదుగా ఇది, కూటమి గవర్నమెంట్గా. అదే బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన, వీళ్ళ గవర్నమెంట్గా ఇది. 100 రోజులైంది పాపం. వాళ్ళు బుడమనేరు కానీ పాపం మొన్న ఇది జరిగిన వాళ్ళకే పాపం వాళ్ళు ఏమో చేయలేకపోయారు. వాళ్ళు చాలా ఆర్తనాదాలు. ఇప్పుడు కూడా అది విజయవాడలో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాను. నేను పేపర్లు చదువుతున్నా, అన్ని పేపర్లు చదువుతా. ఈనాడు చదువుతాను, ఆంధ్రజ్యోతి చదువుతాను, ఏంది మళ్ళీ సాక్షి చదువుతాను, అన్నీ చదువుతా. కాకపోతే ఇక వీళ్ళ ప్రభుత్వం వచ్చింది 100 రోజులు స్టిక్కర్ అయితే వేసుకుంటున్నారు కానీ దానికి సంబంధించింది ఏం కనపడుతుంది నాకు. అదే ఏది 100 రోజులు అవుతుంది మరి, ఏ సూపర్ సిక్స్ వాలంటీర్లు ఏమో మరి వాళ్ళు పార్టీ వాళ్ళు ఏమో చేస్తున్నారు ఏమో మనకే తెలియదు ఏంది. అయితే ఆ వాలంటీర్లు ఏమో పాపం ఎక్కడున్నారో పాపం అడ్రస్ లేరు. ఏంది సచివాలయ సిబ్బందినేమో పాపం వాళ్ళని ఏదో ఇక వాళ్ళు చేస్తున్నారు. కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఒక కృతజ్ఞత చెబుతున్నా. దేనికంటే సచివాలయ సిబ్బందిని మాత్రం నీలా వాలంటీర్స్ వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవంట. వాళ్ళకేమో 10,000 జీతం పెంచుతానన్నాడు, మరేమో అదేమో ఇలేదు. వాళ్ళేమో ఏదో కలెక్టరేట్ దగ్గర ఏదో ధర్నా చేస్తున్నాము, అయిదని పేపర్లో చూస్తున్నాము. ఏంది అదైతే అవలా ఏంది. దీనికి సంబంధించి అయితే పాపం సచివాలయ సిబ్బంది మాత్రం అత్తినందుకు పాపం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని అభినందిస్తున్నా. ఏముంది సూపర్ సిక్స్లు ఇంతవరకు ఏం లేదుగా. అన్నా క్యాంటీన్లు అంటే వాళ్ళు ఎప్పుడో పెట్టారు. అది కూడా పాపం ఇక్కడే ఉంది బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్. వాళ్ళు ఎవరన్నా పోయి నేను అడిగిపోయినా నేనే తినడానికి పోయా. ఏంది నేనే తినడానికి పోతే లేదా భయ అయిపోయింది అన్నారు. అన్నా క్యాంటీన్లో ఏదో ఒక 20 మంది తింటున్నారంట, తర్వాత ఏం ఉండలేదంట అని చెప్పేసి అని అన్నారు. ఆ రోజు మాత్రం నేను తిన్నానమ్మా, కొద్దిగా పర్లా టేస్ట్ అయితే. మళ్ళీ దానికి మనం అబద్ధం చెప్పకూడదు, ఉన్నమాట అయితే కరెక్ట్గా చెప్పాలి. వచ్చినాయి అమ్మా. అంతకుముందు ప్రభుత్వం అయితే నాకు ఆటోకి 10,000 ఇచ్చారు. అప్పుడు నాకు సొంత ఆటో ఉందమ్మా. అప్పుడు మా అమ్మగారు కిడ్నీతో బాధపడుతున్నా కానీ నేను సొంత ఆటో నడిపాను. అప్పుడు నాకు 10,000 వచ్చినాయి ఆటోకి. పోతే మా అమ్మగారికి కానీ మా ఆవిడకి కానీ డ్వాక్రా రుణమాఫీ అయితే జరిగింది. మా పిల్లలకు కూడా ఇది అమ్మఒడి తల్లికి 100 ఎనబెట్టాడు. ఆయన ఏం చెప్పాడు అప్పుడు క్లారిటీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్డి అనకూడదు, నేను రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పాడు. ఏం చెప్పాడు, మీరు ఎంతమంది పిల్లలైనా మీ పిల్లల్ని స్కూలుకి పంపించండి, నేను తల్లికి అకౌంట్లో 15,000 వేస్తానన్నాడు. ఏంది కొంతమంది పాపం తెలుసో తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన చెప్పిన క్లారిటీ ఏదంటే మనం వినిపించుకోవాలి మెయిన్. ఆయన ఏమన్నాడు, ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒకళ్ళు ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి, ముగ్గురు ఉన్నాయి, మీ పిల్లల్ని స్కూలుకి పంపించండి అమ్మా, మీకు నేను 15,000 తల్లి అకౌంట్లో వేస్తానన్నాడు. ఓకేనా, అది బాగానే ఉంది. అది వేసాడు, నాకు వేసాడమ్మా. నాకు 2 పిల్లలు, నాకు వేసాడు. ఏంది నాకు మా ఆవిడ అకౌంట్లో వేసాడు డబ్బులు. వచ్చినాయి నాకు అయితే మా ఆవిడకి. అమ్మ ఈ సంవత్సరం అంటే వాళ్ళు అసలు ఏం మాట్లాడతలేదు కదా సూపర్ న్యూస్. ఆయన అసలు దాని గురించి ఏం మాట్లాడదు. ఏ గాడికి ఏదో లడ్డు తిరుపతి అంటున్నాడు, అదేదో ఇది అంటున్నాడు, మళ్ళీ శ్వేతపత్రాలు 2-3 విడుదల చేశాడంట. మరి దాని గురించి అసలు నేనైతే మాత్రం ఇప్పుడు నేను వీళ్ళ పేపర్లన్నీ చూసాను. పేపర్లు చదువుతాంట పొద్దున్న లేకుండా ముందు నేను పేపర్ చదువుతా. ఏంది బాత్రూంలోకి వెళ్ళి కూడా పేపర్ చదువుతా, అన్ని పేపర్లు తీసుకుని పోతే అయితే ఏమైందంటే జరిగిన విషయం ఏంది, సిట్టు అని చెప్పి ఆయన వేసాడు. ఆ సిట్టు ఎందుకు నిలిపారు అసలు? అదంటే దీనికి ఇక ఈ ఆంధ్రజ్యోతి గారు కానీ ఈనాడు గారు కానీ వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టులో ఉన్నవల్ల అందుకని ఆపేశారు అన్నాడు. ఆయన ఆపాల్సింది ఏముంది, సుప్రీంకోర్టు ఏముంది, సుప్రీంకోర్టు అది పూర్తి ఆధారం లేకుండా మీరు ఎలా చేస్తారు అన్నారు. అవును, నువ్వు ఆధారాలతో కదా నువ్వు నిరూపించాల్సింది, అప్పుడు కదా మీరు
పెట్టాల్సింది ఆ? అదే ప్రెస్ ముందుకు రావాల్సింది మీరు అప్పుడు కదా. మీరు ఒక రాజ్యాంగ పద్ధతిలో ఉన్నారు, అదే పదవిలో ఉన్నారు. ఏంది మీరు ఎప్పుడు 45 సంవత్సరాల మంచి ఇండస్ట్రీ గల పొలిటీషియను, ఇది 4వ సీఎం చంద్రబాబు గారు. అమ్మ బాబు గారు ప్రభుత్వం అంటే ఈయనేమో కూటమితో వచ్చాడు. ఏంది వీళ్ళందరూ ఆయన పంచుకోవాలి తప్పదు. ఆయన ఎప్పుడు వచ్చినా కూటమితో వస్తున్నాడు సొంతగా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తర్వాత ఏమో కానీ ఆయన అయితే చాలా మంచి ఆయన. ఏంది ఈయనేమో ఏ గాటికి కూటమితో వస్తున్నాడు. లాస్ట్ టైం కూటమి లేకుండా ఒంటరిగా వచ్చాడు. ఇక ఆయన ఇది అవ్వలేకపోయాడు. ఈసారి కూటమి అన్నాడు. మరి ఎన్ని ఏమో గవర్నమెంట్ డబ్బులు ఏమంటున్నాడుగా. గవర్నమెంట్లో చెప్పి నేను చేశాడు. ఒక్క మద్యపాన నిషేధం తప్ప ఏంది మిగతా అన్నీ చేశాడు. మరి సూపర్ 6 అన్నాడు. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు 100 రోజులు అయింది. సరే 100 రోజులు అయిపోయింది. బుడమనేరు ఏదేదో వచ్చినాయి. తర్వాత నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చూసా, సూపర్ 6 పక్కాగా అమలు చేస్తాను అంటున్నాడు. మరి చూడాలి. కాదు మనం నెగిటివ్గా మాట్లాడకూడదు. వాస్తవంగా ఏంది 100 డేస్ అయిపోయింది. మరి ఇక చేస్తారా లేదనేది చూడాలి. ఏంది 100 డేస్ తర్వాత మీరు కనబడితే మాత్రం మీకు నేను ఇప్పుడు 100 డేస్ అయింది కదా, 1 ఇయర్ తర్వాత మాత్రం నేను మాట్లాడతాను. లేదంటే నేను సొంతగా ప్రెస్ మీట్ అని చెప్పి మాట్లాడతాను.